వ్యాసజననం. మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒకరోజు ఆ పడవలో వశిష్ఠ మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్యగంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాసభగవానుడు జన్మించాడు. పుట్టగానే వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆపై వైశంపాయనుడు దేవ దానవ అంశలతో పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవాంశతో పుట్టినవారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బరికాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆ కాలధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులయ్యారు. మరలా రాజులు ధర్మ పరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్దాయం పెరిగి మరణాలు తగ్గాయి. భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశలతో పాండవాది రాజులు రాక్షసాంశతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గగలదని భూదేవితో చెప్పాడు. దేవదానవ జననం. జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. ఆయన ఇలా చెప్పాడు. సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయన మానసపుత్రులు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే 6. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుని కుడి బొటన వేలి నుండి దక్షుడు, ఎడమ బొటన వేలి నుండి ధరణి జన్మించారు. వారిరువురికి 1000 మంది మహాపురుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. వారిలో దితికి హిరణ్యకశిపుడు, అతనికి ప్రహ్లాదుడు, అతనికి విరోచనుడు, అతని కొడుకు బలిచక్రవర్తి, అతని కొడుకు బాణాసురుడు. ధను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కద్రువకు నాగకుమారులు జన్మించారు. బ్రహ్మమానస పుత్రులలో 2వ వాడైన అంగీరసునకు ఉతజ్జుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు.